పెట్రోల్ 110 రూపీస్, డీజిల్ 100 రూపీస్. కానీ ఇక్కడ చాలా మంది ఒక తప్పు చేస్తున్నారు. పెట్రోల్ మనీ పెట్టుకుంటున్నారు, కానీ ఫ్రీ పెట్రోల్ అయితే ఎవ్వరు తీసుకోవట్లేరు. ఇమాజిన్ మీరు ప్రతి నెల ఒక 8,000 రూపీస్ వరకు అయితే పెట్రోల్ ఆర్ డీజిల్ కొట్టిస్తున్నారు అయితే అనుకుందాం. సంవత్సరానికి ఒక ₹1,00,000 వరకు అయితే మీకు పెట్రోల్ ఎక్స్పెన్సెస్ మీద అయితే అవుతుంది అనమాట. కరెక్ట్ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్ మీద మీరు 4,000 నుంచి 5,000 ఒక్కోసారి మీరు 7,000 రూపీస్ వరకు కూడా సేవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నేను వచ్చేసరికి ఇప్పుడు ఇండియాలో ఉన్న టాప్ ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఈ వీడియో అయితే మీరు ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు చెప్పబోయే ప్రతి ఒక్క కార్డ్ అయితే మీకు ఖచ్చితంగా మనీని అయితే సేవ్ చేస్తుంది అనమాట. సో ఈ వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో ఏ పాయింట్ ఆఫ్ అయినా సరే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అలా సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అస్సలకే మర్చిపోకుండా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒక డిస్లైక్ చేయడం అయితే అస్సలకే మర్చిపోకండి. అండ్ ఇక లేట్ చేయకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో. ఈ వీడియో నేను వచ్చేసరికి ఓన్లీ పర్టికులర్ పెట్రోల్ బంక్ గురించి ఇక్కడ చెప్పట్లేదు అనమాట. నేను ప్రతి ఒక్క పెట్రోల్ బంక్, అది బీపీసీఎల్ కానీ, హెచ్పిఎస్సిఎల్ కానీ, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కానీ, ఇలా మీరు ఎలాంటి పెట్రోల్ బంక్ వెళ్ళినా సరే అక్కడ ఖచ్చితంగా మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. ఎంత వస్తుంది, ఎలా యూస్ చేస్తే మీకు రిటర్న్స్ అనేది ఎక్కువ వస్తుంది అయితే ఈ వీడియో మొత్తం ఇన్ డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ముందుగా అయితే మీరు ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క కార్డు సేమ్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది అయితే గ్యారంటీ అయితే లేదనమాట. పెట్రోల్ బంక్ ని బట్టి వాళ్ళు ఆఫర్ చేసే క్యాష్ బ్యాక్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అనమాట. అది మీరు ఒకవేళ పర్టికులర్ పెట్రోల్ బంక్ లో మేము కొట్టిస్తాను కూడా మాత్రం పర్టికులర్ బంక్ కి సంబంధించిన క్రెడిట్ కార్డ్ కనుక తీసుకున్నారు అనుకోండి, సో దానిలో మీకు రిటర్న్స్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి నేను 5th పొజిషన్ నుంచి 1st పొజిషన్ వరకు అయితే మీకు ఒక క్రెడిట్ కార్డ్ లిస్ట్ అయితే చెప్తాను అనమాట. 5th పొజిషన్ లో కనుక చూసుకున్నట్టయితే ఇండియన్ ఆయిల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. మెయిన్ గా ఈ కార్డ్ యొక్క జాయినింగ్ ఫీజ్ అండ్ యాన్యువల్ ఫీజ్ కనుక చూసుకున్నట్టయితే 500 రూపీస్ వచ్చేసరికి మీకు జాయినింగ్ ఫీజ్ అండ్ 500 రూపీస్ వచ్చేసరికి మీకు యాన్యువల్ ఫీజ్ కింద అయితే పడుతుంది అనమాట. ఈ కార్డ్ తీసుకున్న 1 year లో కనుక మీరు 50,000 అంతకంటే ఎక్కువ మీరు స్పెండ్ చేశారనుకోండి, దాంట్లో యాన్యువల్ ఫీజ్ అనేది అయితే మీకు వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. ఈ కార్డ్ లో మనకి వెల్కమ్ బెనిఫిట్ కనుక చూసుకున్నట్టయితే ఈ కార్డ్ యూస్ చేసుకుని కనుక మీరు ఏదైనా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వెళ్ళి ఫస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసరికి 250 అంతకంటే ఎక్కువ మీరు స్పెండ్ చేశారనుకోండి, దాంట్లో మీకు 100% క్యాష్ బ్యాక్ అప్ టు 250 రూపీస్ వరకు అయితే క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అది కూడా వచ్చేసరికి మీరు ఈ కార్డ్ తీసుకుని విత్ ఇన్ 30 days లో కనుక మీరు పెట్రోల్ కొట్టించారనుకోండి, ఈ ఆఫర్ కి అయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు అనమాట. ఇప్పుడు ఈ ఫ్యూయల్ సంబంధించిన బెనిఫిట్ అయితే చూద్దాం. ఈ కార్డ్ యూస్ చేసుకుని కనుక మీరు ఏదైనా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లోకి వెళ్ళి మీరు పెట్రోల్ కొట్టించారనుకోండి, దీంట్లో మీకు 4% యాక్సిలరేటెడ్ రివార్డ్ పాయింట్స్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. మీకు ఎవ్రీ 100 రూపీస్ కి 20 ఎడ్జ్ రివార్డ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ 20 ఎడ్జ్ పాయింట్స్ అంటే మీకు 5 ఎడ్జ్ పాయింట్ ఈక్వల్స్ మీకు 1 రూపీ కింద అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే మీరు ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ కోసం ఇక్కడ మీకు 4 రూపీస్ అనేది రిటర్న్ అయితే వస్తుంది అనమాట. అదే కనుక మీరు ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేశారనుకోండి, దాంట్లో వచ్చేసరికి మీకు 5 ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అది కొంచెం మనకి వర్త్లెస్, కానీ ఒక మంత్ లో అప్ టు మీరు 5,000 రూపీస్ కనుక మీరు పెట్రోల్ కొట్టించారనుకోండి, దాంట్లో మీకు వచ్చేసరికి ఎవ్రీ మంత్ మీకు 200 రూపీస్ వర్త్ అయితే రిటర్న్ వస్తుంది అనమాట. సో అది వచ్చరికి మనకి రివార్డ్ పాయింట్స్ లెక్క కన్వర్ట్ చేసుకుంటే వాళ్ళు వచ్చరికి రివార్డ్ పాయింట్స్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తారు. వాటి కనుక మీరు క్యాష్ కన్వర్ట్ చేసుకుంటే మీకు 200 రూపీస్ వాల్యూ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఇది వచ్చరికి మనకి ఓన్లీ 5,000 రూపీస్ వరకు మాత్రమే ఉంటుంది. 5,000 పైన మీరు ఎంత స్పెండ్ చేసినా సరే మీకు ₹1 కూడా రివార్డ్స్ కూడా అయితే వీళ్ళు ఇవ్వట్లేరు అనమాట. రిమైనింగ్ ఆఫర్స్ కనుక చూసుకున్నట్టు ఏదైనా మూవీ టికెట్ ఆర్ ఫుడ్ డైనింగ్స్ బుక్ చేసుకున్నారు అనుకోండి, దీంట్లో మీకు 10% వచ్చరికి మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ కార్డ్ లో 1% ఫ్యూయల్ సర్చ్ వే ఆఫ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మీరు పర్ ట్రాన్సాక్షన్ వచ్చేసరికి 400 రూపీస్ నుంచి 4,000 రూపీస్ మధ్యలో ట్రాన్సాక్షన్ చేస్తే మాత్రమే మీకు 1% ఫ్యూయల్ సర్చ్ అనేది వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. ఒకవేళ మీరు ఈ కార్డ్ తీసుకెళ్లి డైరెక్ట్ 5,000 రూపీస్ పెట్టుకుంటారనుకోండి, ఎలాంటి వాల్యూ బ్యాక్ అయితే రాదనమాట. మీరు బిగినర్స్ అనుకోండి, అంటే మీరు ఇప్పుడే మేము ఒక మంచి క్రెడిట్ కార్డ్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఈ కార్డ్ అనేది మీకు ఈజీగా అయితే అప్రూవ్ అయితే అయిపోతుంది అనమాట. ఇది వచ్చరికి మనకి రూపే వేరియంట్ అవైలబుల్ ఉంది అండ్ వీసా వేరియంట్ కూడా అయితే మీకు అవైలబుల్ ఉంది అనమాట. అండ్ ఈ కార్డ్ అయితే మనకి ఈజీగా అయితే అప్రూవల్ అయితే అయిపోతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే వీళ్ళు లైఫ్ టైం ఫ్రీ కార్డ్ కూడా ఆఫర్ చేస్తుంటారు అనమాట. అది చూసుకోండి ఒకసారి, నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేసి అక్కడ మీరు ఈ కార్డ్ అయితే అప్లై అయితే ట్రై చేయండి. అండ్ 4th కార్డ్ కనుక చూసుకున్నట్టయితే ఇండియన్ ఆయిల్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్ యొక్క జాయినింగ్ అండ్ అలౌ ఫీజ్ కనుక చూసుకున్నట్టయితే మీకు 500 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది అనమాట. ఈ కార్డ్ తీసుకున్న విత్ ఇన్ 90 days లా కనుక మీరు 20,000 అంతకంటే ఎక్కువ మీరు స్పెండ్ చేశారనుకోండి, జాయినింగ్ ఫీజ్ అనేది అయితే మీకు రివర్స్ లో అయితే అయిపోతుంది అనమాట. అండ్ దాంతో పాటుగా ఎప్పుడైతే మీరు ఈ కార్డ్ లా ఒక ఇయర్ కి వచ్చేసరికి 50,000 అంతకంటే ఎక్కువ కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, అక్కడ వచ్చేసరికి మీకు ఎలాంటి యాన్యువల్ ఫీజ్ కూడా అయితే ఉండదన్నమాట. ఈ కార్డ్ లో మనకు వచ్చే ఫ్యూయల్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఫ్లాట్ 5% ఫ్యూయల్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అది కూడా వచ్చేసరికి ఇక్కడ మనకు ఒక చిన్న డ్రాబ్యాక్ అయితే ఉంటుంది. అది ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ కార్డ్ మీరు యూస్ చేసుకుని ఒక మంత్ లో 5,000 వరకు అయితే పెట్రోల్ కొట్టించారనుకోండి, అక్కడ మీకు 5% క్యాష్ బ్యాక్ అప్ టు 250 రూపీస్ వరకు అయితే ఫస్ట్ 6 months అయితే మీకు ఫ్యూయల్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అదే ఆఫ్టర్ 6 months కనుక చూసుకున్నట్టయితే 3,000 రూపీస్ వరకు కనుక మీరు ఫ్యూయల్ కొట్టించారనుకోండి, అక్కడ మీకు వచ్చరికి 5% అప్ టు మీకు 150 రూపీస్ వరకు అయితే క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట.
అనమాట. అండ్ దాంతో పాటుగా మీరు ఒకవేళ ఎవ్రీడే స్పెండ్స్ ఏమైనా చేశారనుకోండి, గ్రోసరీస్ కానీ షాపింగ్ కానీ ఏదైనా చేశారనుకోండి, దాంట్లో వచ్చేసరికి మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఆ 5% క్యాష్ బ్యాక్ వచ్చేసరికి అప్ టు మీకు 100 రూపీస్ వరకు మాత్రమే వీళ్ళు 5% క్యాష్ బ్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అదర్ స్పెండ్స్ ఏమైనా చేశారనుకోండి, దాంట్లో వచ్చరికి మీకు 1 ఫ్యూయల్ పాయింట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అది కూడా వచ్చరికి మీకు ఎవ్రీ 150 స్పెండ్ కి అయితే. అండ్ ఈ రివార్డ్ పాయింట్స్ మీరు ఎలా రీడింగ్ చేసుకోవచ్చారంటే, మీకు వచ్చిన ఫ్యూయల్ పాయింట్స్ వచ్చరికి మీకు ఎక్స్ట్రా రివార్డ్ పాయింట్స్ అని ఉంటుంది. మనకి ఇండియన్ ఆయిల్ 1 అనే యాప్ ఉంటుంది కదా, సో దానికైతే మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని డైరెక్ట్ అక్కడ అయితే మీరు రీడింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి రివార్డ్స్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మీకు 5 ఫ్యూయల్ పాయింట్స్ అని చెప్పాను కదా, ఆ 5 ఫ్యూయల్ పాయింట్స్ వచ్చరికి మీకు డైరెక్ట్ గా ఇండియన్ ఆయిల్ కి కన్వర్ట్ చేసుకున్నా సరే మీకు అవి ఒక 1 ఫ్యూయల్ పాయింట్ ఈక్వల్స్ టు మీకు 1 రూపీ కింద అయితే కన్వర్ట్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే ఏముండదు. ఎన్ని రివార్డ్ పాయింట్స్ వస్తే మీకు అన్ని రూపీస్ కింద అయితే మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ వచ్చిన రివార్డ్ పాయింట్స్ మీరు ఇండియన్ ఆయిల్ 1 ఎక్స్ట్రా రివార్డ్స్ ప్రోగ్రామ్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మాత్రమే మీకు 1:1 రేషియో అయితే మీకు కన్వర్ట్ అయితే అవుతుంది అనమాట. అంటే మీకు 1 పాయింట్ ఈక్వల్స్ మీకు 1 రూపీ కింద అయితే కన్వర్ట్ అవుతుంది. లేదు అదే రివార్డ్ పాయింట్స్ కనుక మీరు ఏదైనా యూటిలిటీ పేమెంట్స్ కానీ ఏదైనా గిఫ్ట్ కార్డ్ కనుక పర్చేస్ చేసానికి యూస్ చేశారనుకోండి, అక్కడ వచ్చేసరికి మీకు 0.66 పైసా కింద అయితే మీకు కన్వర్ట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ కార్డ్ తో కనుక మీరు ఎప్పుడైనా ఫ్యూయల్ ఫిల్ చేయించాలనుకుంటే మాత్రం ఇక్కడ మనకి ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మినిమం ట్రాన్సాక్షన్ వచ్చేసరికి మీరు 400 పైన మాత్రమే మీరు ట్రాన్సాక్షన్ చేస్తేనే మీకు ఫ్యూయల్ పాయింట్స్ కానివ్వండి, లేదంటే మీకు ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అవ్వడం కానీ ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఇండియన్ ఆయిల్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ గురించి కనుక చూసుకుంటే కనుక మీరు ఈ కార్డ్ అప్లై చేసుకున్నా కూడా మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ నుంచి అయితే అప్లై చేసుకోండి. మనకి ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారనమాట. థర్డ్ కార్డ్ కనుక చూసుకున్నట్టయితే ఐడిఎఫ్సి ఫస్ట్ హెచ్పిసిఎల్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఇక్కడ మనకి 2 వేరియంట్స్ అయితే కనిపిస్తుంటాయి. మీకు ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ అని కనిపిస్తుంటది అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ అని కనిపిస్తుంటది. మీరు మాత్రం ఖచ్చితంగా ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ కార్డ్ అయితే చూస్ చేసుకోండి. ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ కి అయితే వెళ్ళకండి. ఇక్కడ మీకు రివార్డ్స్ అనేది చాలా తక్కువ వస్తుంటాయి అనమాట. సో ఒకవేళ మీరు ఈ కార్డ్ అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది మన ఛానల్ అలా డెడికేటెడ్ వీడియో చేసి పెట్టాను అనమాట. ఫస్ట్ ఏ కార్డ్ అప్లై చేసుకుంటే దాని తర్వాత ఏ కార్డ్ అప్లై చేస్తే ఇది వస్తుంది కూడా నేను డెడికేటెడ్ వీడియో చేసి పెట్టాను అనమాట. ఒకసారి ఇక్కడ మీకు ఐ కార్డ్ అయితే కనిపిస్తుంటది. అక్కడ అయితే మీరు ఈ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అక్కడ వచ్చరికి ఇంకా ఇన్ డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఈ కార్డ్ గురించి అయితే. ఇక్కడ వచ్చరికి నేను బేసిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మనకి ఫ్యూయల్ సంబంధించింది కాబట్టి జస్ట్ మనకి ఫ్యూయల్ ఎంత క్యాష్ బ్యాక్ వస్తుందని అయితే ఇక్కడ నేను మీకు ఇన్ డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ మీకు ఐ కార్డ్ కనిపిస్తుంది లింక్ అయితే వచ్చరికి అక్కడ మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు అనమాట. ఈ కార్డ్ యొక్క జాయినింగ్ ఫీజ్ అండ్ యాన్యువల్ ఫీజ్ కనుక చూసుకున్నట్టయితే మీకు 499 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది అనమాట. ఈ కార్డ్ తీసుకున్న మీరు 1 ఇయర్ లా 1.5 lakh అంతకంటే ఎక్కువ కనుక మీరు ఈ కార్డ్ త్రూ స్పెండ్ చేశారనుకోండి, మీకు ఎలాంటి యాన్యువల్ ఫీజ్ అయితే ఉండదు అనమాట. అండ్ దీంట్లో మనకి వెల్కమ్ బెనిఫిట్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు 2500 రూపీస్ వర్త్ అనే వెల్కమ్ బెనిఫిట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ వచ్చరికి మీకు 500 రూపీస్ ఫ్యూయల్ వోచర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే ఆ వోచర్ మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు హెచ్పి పెట్రోల్ బంక్ 500 అంతకంటే ఎక్కువ కనుక మీరు విత్ ఇన్ 30 days లా ఫ్యూయల్ కొట్టించారనుకోండి, అప్పుడు మాత్రమే మీకు ఆ 500 రూపీస్ వోచర్ అనేది మీకు వస్తుంది అనమాట. అది కూడా ఒకసారి మీకు మెయిల్ త్రూ రావచ్చు, SMS త్రూ కూడా మీకు రావచ్చు అనమాట. అండ్ దాంతో పాటుగా 1000 రూపీస్ వచ్చేసరికి ఏంటంటే మీరు ఫస్ట్ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తారో వచ్చిన బిల్ ని మీరు ఈఎంఐ కన్వర్ట్ చేసుకుంటే ఇంకో 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. అది కూడా మనకంతా వర్త్ అయితే కాదు. అండ్ ఇంకో థర్డ్ షాపర్ స్టాప్ వోచర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. షాపర్ స్టాప్ వోచర్ మీకు ఎలా వస్తుందని అంటే, ఈ కార్డ్ వచ్చరికి మనకి రూపే వేరియంట్ అయితే అవైలబుల్ ఉంది. ఈ కార్డ్ ని మీరు ఏదైనా ఒక యూపీఐ యాప్ కి అయితే లింక్ చేయాల్సి ఉంటుంది అనమాట. భీమ్ కానివ్వండి, పేటిఎం, ఫోన్ పే ఎక్కడైనా సరే మీరు యాడ్ చేశారనుకోండి, ఈ కార్డ్ వచ్చిన విత్ ఇన్ 15 days లో మీరు ఏదో ఒక యూపీఐ యాప్ కి యాడ్ చేసేసుకొని ఆ యూపీఐ యాప్ త్రూ కనుక మీరు ఏదైనా పేమెంట్ చేశారనుకోండి, అప్పుడు మాత్రమే మీకు వోచర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ కార్డ్ యొక్క రివార్డ్ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, దీంట్లో మనకి ది బెస్ట్ రివార్డ్ స్ట్రక్చర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చరికి మనకి ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ అయితే వీళ్ళు క్యాలిక్యులేట్ చేయరు. ఇక్కడ మనకి ఎవ్రీ 150 రూపీస్ స్పెండ్ అయితే వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు అనమాట. సో ఇక్కడ మనకి రివార్డ్ పాయింట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చరికి మీరు ఎవ్రీ 150 స్పెండ్ కి మీకు 30 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఈ 30 రివార్డ్ పాయింట్స్ కనుక పర్సెంటేజ్ లెక్క కన్వర్ట్ చేసుకున్నట్టయితే మీకు 5% వాల్యూ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. దాంట్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ కార్డ్ యూస్ చేసుకుని కనుక 12,300 అంతకంటే ఎక్కువ కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, దీంట్లో మీకు ఒకసారికి 2400 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మనకి రివార్డ్ పాయింట్స్ ని క్యాష్ గా కన్వర్ట్ చేసుకున్నట్టయితే 4 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్స్ మనకి 1 రూపీ కింద అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట. సో అలా చూసుకుంటే మీకు 2400 రివార్డ్ పాయింట్స్ మీరు క్యాష్ గా కన్వర్ట్ చేసుకుంటే మీకు 600 రూపీస్ అయితే మీకు వాల్యూ బ్యాక్ అయితే వస్తుంటది అనమాట. ఓన్లీ మనకి ఫ్యూయల్ మీద మాత్రం, అది కూడా మీరు మల్టిపుల్స్ ఆఫ్ 150 కింద అయితే మీరు ఫ్యూయల్ అయితే కొట్టించాల్సి ఉంటుంది అనమాట. ఈ ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఓన్లీ హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ లో చేస్తే మాత్రమే ఈ రివార్డ్స్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. దాంతో పాటుగా మీరు ఒకవేళ గ్రోసరీస్ కానీ యూటిలిటీ స్పెండ్స్ ఏదైనా చేశారనుకోండి, ఎవ్రీ 150 స్పెండ్ కి 30 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. రివార్డ్ పాయింట్స్ వచ్చేసరికి మీకు 400 రివార్డ్ పాయింట్స్ పర్ మంత్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంటే మీకు 100 రూపీస్ వాల్యూ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ ఒకవేళ ఇంకా మీరు ఏదైనా ఫాస్ట్ ట్యాగ్ యూస్ చేస్తున్నారు అనుకోండి, ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ మీద కూడా మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మనకి ఇక్కడ రివార్డ్ పాయింట్స్ వచ్చేసరికి మీకు 200 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. దాన్ని మనం క్యాష్ గా కన్వర్ట్ చేసుకుంటే 50 రూపీస్ వరకు అయితే వీళ్ళు క్యాష్ బ్యాక్ అయితే అందిస్తున్నారు అనమాట. అండ్ ఒకవేళ ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుని కనుక మీరు ఏదైనా యూపీఐ స్పెండ్ చేశారనుకోండి, అది కూడా వచ్చరికి మనకి
ఐడిఎఫ్సి యాప్ ఉంటుంది అనమాట, ఐడిఎఫ్సి మొబైల్ అనేసి. సో ఐడిఎఫ్సి యాప్ తో కనుక మీరు ఏదైనా యూపీఐ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, దాంట్లో వచ్చేసరికి మీకు 3x రివార్డ్ పాయింట్స్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఎవ్రీ 150 రూపీస్ స్పెండ్ కి ఒక రివార్డ్ పాయింట్ వస్తే, మీరు అదే కనుక ఇలా కనుక మీరు యూపీఐ త్రూ స్పెండ్ చేస్తారనుకోండి, అక్కడ వచ్చేసరికి మీకు 3 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ వచ్చేసరికి 0.5 పైసా అయితే మీకు క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నట్టు అనమాట. అండ్ ఈ కార్డ్ లో మనకి ఫ్యూయల్ సర్చ్ వేవర్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు 1% ఫ్యూయల్ సర్చ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా వచ్చేసరికి మీకు పర్ మంత్ వచ్చేసరికి 200 రూపీస్ వరకు అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మీకు మినిమం ట్రాన్సాక్షన్ వచ్చేసరికి 200 రూపీస్ నుంచి మాక్సిమం ట్రాన్సాక్షన్ వచ్చేసరికి మీరు 5000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తే మాత్రమే మీకు 1% ఫ్యూయల్ సర్చ్ అనేది వేవ్ ఆఫ్ అయితే అవుతుంది అనమాట. అది కూడా వచ్చేసరికి మీరు హెచ్పీ పెట్రోల్ బంక్ స్వైప్ చేస్తే మాత్రమే మీకు 1% ఫ్యూయల్ సర్చ్ అనేది వేవ్ ఆఫ్ అయితే అవుతుంది. ఎక్కడ స్వైప్ చేసినా సరే మీకు ఎలాంటి సర్చ్ అనేది రాదనమాట. డైరెక్ట్ మీకు 1% ఫ్యూయల్ సర్చ్ అనేది అప్లికబుల్ అయితే చేస్తారనమాట. ఈ కార్డ్ అప్లై చేసుకున్న మాత్రం డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేసిన ఫ్రెండ్స్, అక్కడ మీరు ఈ కార్డ్ అయితే అప్లై చేసుకోండి. మన ఛానల్ అయితే ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. సో ఇలాంటి మంచి వీడియోస్ తీసుకోవడానికి అయితే నాకు కూడా కొంచెం మోటివేషన్ అయితే ఉంటుందన్నమాట. సెకండ్ కార్డ్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇండియన్ ఆయిల్ ఆర్బిఎల్ ఎక్స్ట్రా క్రెడిట్ కార్డ్ అనమాట. ఈ కార్డ్ యొక్క జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీజు కనుక చూసుకున్నట్టయితే 1500 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే మీకు జాయినింగ్ ఫీజు కింద పడుతుంది. అండ్ దాంతో పాటు 1500 రూపీస్ ప్లస్ జిఎస్టీ వచ్చేసరికి మీకు యాన్యువల్ ఫీజు కింద అయితే పడుతుంది అనమాట. ఈ కార్డ్ యొక్క యాన్యువల్ ఫీజు కనుక వేవ్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే మీరు ఒక ఇయర్ లో వచ్చేసరికి 2,75,000 అంతకంటే ఎక్కువ స్పెండ్ చేస్తే మాత్రమే ఆ 1500 రూపీస్ అనేది మీకు వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. జాయినింగ్ ఫీజు కింద అయితే 1500 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే మీకు కడతారు. దానికి వచ్చేసరికి వీళ్ళు 3000 రూపీస్ రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మనకి 2 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్స్ మనకి 1 రూపీ కింద అయితే కన్వర్ట్ అవుతుంది. అలా మీరు 3000 రివార్డ్ పాయింట్స్ కనుక మీరు క్యాష్ గా కన్వర్ట్ చేసుకుంటే మీకు 1500 రూపీస్ అయితే క్యాష్ అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట. దీన్ని మనం డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోలేం. గిఫ్ట్ కార్డ్ కొన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇండియన్ వన్ కి ఈ పాయింట్స్ వచ్చేసరికి మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడి అయితే మీరు ఏదైనా గిఫ్ట్ కార్డ్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే మీరు పెట్రోల్ కూడా ఫిల్ చేయించుకోవచ్చు అనమాట. ఈ 3000 రివార్డ్ పాయింట్స్ కూడా మీరు విత్ ఇన్ 30 డేస్ లో ఈ కార్డ్ యూస్ చేసుకొని 500 రూపీస్ అంతకంటే ఎక్కువ కనుక మీరు ఫ్యూయల్ ఫిల్ చేయించారనుకోండి, అప్పుడు మాత్రమే ఈ 3000 రూపీస్ రివార్డ్ పాయింట్స్ అయితే మీకు వస్తాయి అనమాట. అండ్ ఈ కార్డ్ లో కనుక మనకి మైల్ స్టోన్ బెనిఫిట్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఎవ్రీ క్వార్టర్ ఎవ్రీ 3 మంత్స్ లా కనుక మీరు 75,000 ఆర్ అబోవ్ కనుక ఈ కార్డ్ యూస్ చేసుకొని స్పెండ్ చేశారనుకోండి, దాంట్లో మీకు 1000 రివార్డ్ పాయింట్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. వాటి మనం క్యాష్ కన్వర్ట్ చేసుకుంటే 500 రూపీస్ వర్త్ అవుతుంది అనమాట. ఇప్పుడు మెయిన్ గా ఈ కార్డ్ యొక్క రివార్డ్ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ వచ్చేసరికి మీకు 15 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంటే మీకు ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ కి 7 రూపీస్ 50 పైసా మీకు వాల్యూ బ్యాక్ అయితే వస్తుంటది అనమాట. ఇక్కడ మనకి క్యాపింగ్ వచ్చేసరికి ఎవ్రీ మంత్ మీకు 2000 రివార్డ్ పాయింట్స్ వరకు అయితే వీళ్ళు క్యాపింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంటే మీరు ఈ కార్డ్ యూస్ చేసుకుని కనుక ఎవ్రీ మంత్ 15,000 వరకు కనుక మీరు పెట్రోల్ కొట్టించారనుకోండి, ఇక్కడ వచ్చేసరికి మీకు 2000 రూపీస్ రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారు అనమాట. దాన్ని కనుక మీరు క్యాష్ కన్వర్ట్ చేసుకుంటే మీకు 1000 రూపీస్ వరకు అయితే రిటర్న్స్ అయితే వస్తుంది అనమాట. అదేంటంటే ఇక్కడ వచ్చే రివార్డ్ పాయింట్స్ మీరు ఇండియన్ వన్ కి యాక్సిడెంట్ రివార్డ్ పాయింట్స్ అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అనుకోండి, అక్కడి నుంచి కనుక మీరు ఏదైనా గిఫ్ట్ కార్డ్ అయినా సరే పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఫ్యూయల్ అయినా సరే ఫిల్ చేయించుకోవచ్చు అనమాట. అండ్ ఇది కాకుండా వేరే ఏదైనా సరే అదర్ స్పెండ్స్ మీద వచ్చేసరికి మీకు ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ వచ్చేసరికి మీకు 2 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అంటే మనకి అది 1% వాల్యూ బ్యాక్ కింద అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ కార్డ్ కనుక మనకి ఫ్యూయల్ సర్చ్ వేవర్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు 1% ఫ్యూయల్ సర్చ్ వేవ్ ఆఫ్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అది కూడా వచ్చేసరికి మీకు పర్ మంత్ 200 రూపీస్ వరకు అయితే వీళ్ళు ఫ్యూయల్ సర్చ్ వేవ్ ఆఫ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అది కూడా మీకు మినిమం ట్రాన్సాక్షన్ వచ్చేసరికి 500 రూపీస్ నుంచి మాక్సిమం ట్రాన్సాక్షన్ వచ్చేసరికి మీకు 4000 రూపీస్ మధ్యలో ఉంటే మాత్రమే ఫ్యూయల్ సర్చ్ అనేది వేవ్ ఆఫ్ అయితే అవుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఇండియన్ ఆర్బిఎల్ ఎక్స్ట్రా క్రెడిట్ కార్డ్ గురించి అయితే. ఈ కార్డు గురించి కూడా నేను మన ఛానల్లో డెడికేటెడ్ గా ఇంకా డీటెయిల్ గా అయితే వీడియో చేశాను అనమాట. అదొక మీరు చూడాలనుకుంటే మాత్రం ఇక్కడ మీకు ఐ కార్డ్ అయితే కనిపిస్తుంది, అక్కడి నుంచి మీరు ఇంకా ఈ డీటెయిల్ గా అయితే తెలుసుకోవచ్చు అనమాట. మీరు ఈ కార్డ్ అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి మీరు అప్లై చేసుకొని మన ఛానల్ అయితే ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. ఫస్ట్ కార్డ్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఎస్బీఐ బీపీసీఎల్ ఆక్టేన్ కార్డ్ అనమాట. ఈ కార్డు కూడా మనకి 2 వేరియంట్స్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఎస్బీఐ బీపీసీఎల్ కార్డ్ ఒకటి, అండ్ ఇంకోటిసరికి ఎస్బీఐ బీపీసీఎల్ ఆక్టేన్ కార్డ్ అనమాట. ఇక్కడ మీరు వచ్చేసరికి ఎస్బీఐ బీపీసీఎల్ ఆక్టేన్ కార్డ్ మాత్రమే తీసుకోండి. దీని యొక్క జాయినింగ్ ఫీజు కనుక చూసుకున్నట్టు మీకు 1500 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది. మీరు యాన్యువల్ ఫీజు చూసుకున్నా సరే సేమ్ 1500 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది అనమాట. యాన్యువల్ ఫీజు వే ఆఫ్ అవ్వాలంటే ఈ కార్డ్ తీసుకున్న ఒక ఇయర్ లో మీరు 2 lakhs అంతకంటే ఎక్కువ కనుక మీరు ఈ కార్డ్ కనుక స్పెండ్ చేశారనుకోండి, యాన్యువల్ ఫీజు అనేది వే ఆఫ్ అయితే అవుతుంది అనమాట. ఈ కార్డ్ లో మనకి వెల్కమ్ బెనిఫిట్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ 6000 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారనమాట. ఇక్కడ మనకి కన్వర్షన్ రేట్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మీకు 4 పాయింట్స్ ఈక్వల్స్ మీకు 1 రూపీ కింద అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట. 6000 రివార్డ్ పాయింట్స్ కాస్త 1500 రూపీస్ కింద అయితే మీకు కన్వర్ట్ అయితే అవుతుంది అనమాట. అండ్ దాంతో పాటుగా ఒక ఇయర్ లా కనుక మీరు ఈ కార్డ్ యూస్ చేసుకొని 3 lakhs అంతకంటే ఎక్కువ కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, దాంట్లో మీకు ఈ గిఫ్ట్ వచ్చర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అది కూడా వచ్చేసరికి మనకి 2000 రూపీస్ వర్త్ అయిన ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్ కానివ్వండి, యాత్రాది కానివ్వండి, బాటాది కానివ్వండి, ఇలా మీకు ఏదైనా ఒక గిఫ్ట్ కార్డ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ కార్డ్ యొక్క రివార్డ్ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్టయితే ఈ కార్డ్ యూస్ చేసుకుని కనుక మీరు ఏదైనా బీపీసీఎల్ భారత్ పెట్రోల్ మాత్రమే మీరు పెట్రోల్ కొట్టించాల్సి ఉంటుంది. అక్కడ మీరు పెట్రోల్ డీజిల్ ఏదైనా కొట్టించారు అనుకోండి, ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ కి మీకు 25 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసరికి ఓన్లీ ఫ్యూయల్ కి మాత్రమే కాదు, ఒకవేళ ఇంకా మీరు భారత్ గ్యాస్ అయినా తీసుకున్నారు అనుకోండి, దానికి కూడా ఏంటంటే మీకు ఇక్కడ 25
రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ కి వస్తారు. అండ్ అది కాకుండా ఏదైనా సరే మీరు డైనింగ్ కి కానివ్వండి, డిపార్ట్మెంటల్ స్టోర్ లో కానివ్వండి, మూవీస్ కానివ్వండి, గ్రోసరీస్ కానివ్వండి, ఈ కార్డ్ త్రూ కనుక స్పెండ్ చేశారనుకోండి అక్కడ వచ్చరికి మీకు ఎవ్రీ 100 రూపీస్ కి 10 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ రివార్డ్ పాయింట్స్ వచ్చరికి మీకు 7500 రివార్డ్ పాయింట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో అలా చూసుకుంటే మీరు 75,000 రూపీస్ వరకు అయితే ఈ కార్డ్ యూస్ చేసుకుని మీరు దేనికైనా సరే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడైతే మీకు ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ మీద 2500 రివార్డ్ పాయింట్స్ వస్తాయో వాటిని కనుక మీరు క్యాష్ గా కన్వర్ట్ చేసుకున్నారు అనుకోండి, 4 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్స్ మనకి 1 రూపీ కింద అయితే కన్వర్ట్ అవుతుంది కాబట్టి 2500 రివార్డ్ పాయింట్స్ కాస్త మీకు 625 రూపీస్ కింద అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట. కాకపోతే దీంట్లో మనకి వచ్చే చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే దీన్ని మీరు ఎక్కడైనా సరే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోలేరు, ఎలాంటి యూటిలిటీ పేమెంట్స్ అయితే చేసుకోలేరు, ఎలాంటి గిఫ్ట్ కార్డ్ అయితే మీరు ఇక్కడ పర్చేస్ చేయలేరు అనమాట. ఒకవేళ పర్చేస్ చేయాలనుకున్న మీకు చాలా తక్కువ రివార్డ్ రేషియో అయితే వస్తుంటుంది అనమాట. అంటే మనకి రిటర్న్స్ అనేది చాలా తక్కువ వస్తుంటుంది అనమాట. కాకపోతే ఇదే కార్డ్ తీసుకెళ్ళి కనుక మీరు ఏదైనా భారత్ పెట్రోల్ బంక్ లో కానీ పెట్రోల్ కొట్టించారనుకోండి, అక్కడ వచ్చరికి రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేయమని అడగండి. మీరు ఎంత వాల్యూ అయితే పెట్రోల్ కొట్టిస్తారో ఆ వాల్యూ తగ్గట్టుగా వాళ్ళు రివార్డ్ పాయింట్స్ అయితే రిడీమ్ చేస్తారనమాట. సో అలా కనుక మీరు రిడీమ్ చేసుకున్నారు అనుకోండి అక్కడ వచ్చరికి ఎవ్రీ మంత్ మీరు 625 రూపీస్ వరకు అయితే ఫ్రీగా అయితే పెట్రోల్ కొట్టించుకోవచ్చు అనమాట. 6 లీటర్స్ దగ్గర ఫ్రీ పెట్రోల్ అయితే మీకు వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి మెయిన్ థింగ్ చూసుకున్నట్టయితే ఫ్యూయల్ సర్చార్జ్ వివరంగా చూసుకున్నట్టయితే వీళ్ళు 1% ఫ్యూయల్ సర్చార్జ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మీకు మినిమం ట్రాన్సాక్షన్ వచ్చరికి 400 రూపీస్ నుంచి మాక్సిమం ట్రాన్సాక్షన్ వచ్చరికి మీరు 4000 రూపీస్ మధ్యలో మాత్రం చేస్తేనే ఇక్కడ మీకు ఫ్యూయల్ సర్చార్జ్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. మీరు అప్లై చేసుకున్నాను కూడా మాత్రం కింద నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా, అక్కడ అయితే మీరు ఈ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చరికి నేను మీకు ఒక బోనస్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే చెప్తాను అనమాట. అది వచ్చరికి మనకి 1 కార్డ్. ఇక్కడ నేను వచ్చరికి 1 కార్డ్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నా అంటే అక్కడ అందరికి తెలియని ఒక సీక్రెట్ ఫ్యూయల్ యొక్క రివార్డ్ స్ట్రక్చర్ అయితే నడుస్తుంది అనమాట. అదేంటనేది ఇప్పుడు మనం క్లియర్ గా అయితే చూద్దాం. మనకి లైఫ్ టైం ఫ్రీగా అయితే వస్తుంది అనమాట. 1 కార్డ్ వచ్చరికి ఎట్లాంటి సింగిల్ రూపీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చరికి ఎనీ ఫ్యూయల్ స్టేషన్ ఫ్యూయల్ కొట్టించారు అనుకోండి అక్కడ వచ్చరికి మీకు ఫ్లాట్ 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఫ్లాట్ 5% క్యాష్ బ్యాక్ అప్ టు 50 రూపీస్ వరకు అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. 1000 రూపీస్ కనుక మీరు ఫ్యూయల్ కొట్టించారనుకోండి అక్కడ వచ్చరికి మీకు 5% క్యాష్ బ్యాక్ అప్ టు 50 రూపీస్ అయితే మీకు వస్తుంది అనమాట. అంటే ఏదైనా ఒక ఫ్యూయల్ స్టేషన్ లో మీరు ఫ్యూయల్ కొట్టిద్దాం అని అనుకుంటే ఈ కార్డ్ అయితే మీకు బెస్ట్ అవుతుంది అనమాట. ఇండియన్ పెట్రోల్ బంక్ లో మీరు 1000 రూపీస్ పెట్రోల్ కొట్టించారు అనుకోండి దానికోసం మీకు 50 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ వెళ్ళారు అనుకోండి అక్కడ మీకు 1000 కి 50 రూపీస్ వస్తుంది. అదే కనుక మీరు మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఇండియన్ పెట్రోల్ బంక్ వెళ్ళారు అనుకోండి అక్కడ కూడా మీకు 50 రూపీస్ అయితే వస్తుంది అనమాట. ఒక మంత్ లో వచ్చేసరికి ఒక ఫ్యూయల్ స్టేషన్ నుంచి 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. అలా మీరు ఎన్ని ఫ్యూయల్ స్టేషన్స్ అయినా తిరగండి, ఎవ్రీ 1000 రూపీస్ కి మీకు 50 క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. పర్టికులర్ గా ఇదే పెట్రోల్ బంక్ వెళ్ళాలి ఇక్కడనే కొట్టాలని అయితే రూల్ అయితే ఏం లేదు. ఎనీ పెట్రోల్ బంక్ ఎక్కడైనా సరే మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. భారత్ పెట్రోల్ కి ఎన్నిసార్లు వెళ్ళొచ్చు కానీ సేమ్ అవుట్లెట్ కి అయితే అసలుకి వెళ్ళకూడదు అనమాట. డిఫరెంట్ అవుట్లెట్స్ కి అయితే ఎన్ని అవుట్లెట్స్ ఉంటే అన్ని అవుట్లెట్స్ కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ఎన్నిసార్లు అయినా సరే మీరు ఫ్యూల్ ఫిల్ చేయించుకోవచ్చు. ఎవ్రీ 1000 రూపీస్ ట్రాన్సాక్షన్ వచ్చేసరికి మీకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక ఇప్పటి వరకు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అనుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అస్సలకే మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వేరే క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకోవాలన్నా సరే, క్రెడిట్ కార్డ్ ఎలా యూస్ చేయాలని ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అయితే ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తారనమాట. దట్టు డీటెయిల్ గా రిప్లై ఇస్తాను అనమాట. సో ఇక ఫైనల్ గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.